నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వసతి గృహాలకు కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా మోర్తాడ్ మండలంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రభుత్వ బాలికల పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్లు వితరణ చేసిన సునీల్ రెడ్డి యువసేన నేతలు పసుపు పంట నేరుగా ఏఎంసీ ద్వారా విక్రయాలు దళారులను నమ్మవద్దన్న జక్రన్పల్లి ఏవో సంజీవ్ కుమార్ వెల్లడి అత్యధిక కాన్పులు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రిగా ఆర్మూర్ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1000 కాన్పులు చేశాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ వెల్లడి. 2016 భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. పట్టణంలోని కొత్త బస్టాండ్లో జీవో కాపీలను దగ్ధం చేసిన సిపిఎం నాయకులు. ఆర్మూర్ కేంద్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి. పసుపు బోర్డు ఆల్ ఇండియా పోరాట అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు వెల్లడి. ప్రభుత్వ వసతి గృహాలకు కాస్మోటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని, అలాగే కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత 4 నెలలుగా ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు ప్రభుత్వ కాస్మోటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని ఆర్మూర్ రెవెన్యూ కార్యాలయం ఎదుట పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం వెబ్సైట్లు ఓపెన్ కావడం లేదని, కొత్త జిల్లాల విభజన కారణంగా కోడ్ రాలేదని, రకరకాల కారణాలు చెబుతూ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఇబ్బందులు పెట్టడం సరికాదని, ప్రతి నెల బాలురకు 62 రూపాయలు, బాలికలకు 75 రూపాయలు చెల్లిస్తున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఛార్జీలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పేద కుటుంబాల విద్యార్థులు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటారని, పేదలైన వారిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తే సహించేది లేదని అన్నారు. విద్యార్థులు ఏకమైతే ప్రభుత్వాలే కూలిపోతాయని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో డివిజన్ కార్యదర్శి నరేందర్, ఏరియా కార్యదర్శి సంతోష్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, గోవింద్, రజిత, తులసి, విద్యార్థులు ఉన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి విద్యార్థుల బాధలు చెప్తే రామాయణం అంతా, ఇంటే భాగవతం అంతా. ఇప్పటికే అరకొర వసతుల నడుమ తమ చదువుల్ని కొనసాగిస్తున్నటువంటి ఈ విద్యార్థులకు గోరు సుట్టపై రోకటిపోటన్న చందంగా గత 4 నెలలుగా కాస్మోటిక్ ఛార్జీలని ఈ ప్రభుత్వం విడుదల చేయట్లేదు. దీనికి కారణాలు ఏం చెప్తున్నారా అంటే, జిల్లాలలో వేరేనే కాబట్టి కోడ్లు ఇంకా అప్డేట్ కాలేదు, దాంతోపాటు మరి ఆర్థిక శాఖకు సంబంధించిన ఫ్రీజింగ్లు కూడా ఉన్నాయి, వెబ్సైట్లు ఓపెన్ కాలేదు, ఇక నిన్న మొన్న ఓపెన్ అయ్యి కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు అనుకుంటా 4 నెలల కాలం గడిపేసారు. ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేటోళ్ళు ఒక 3-4 ఏళ్ల కిందట, గత కొన్నేళ్ళుగా నాప్కిన్స్ కూడా సప్లై అవుతలేదు. ముందే బాలారిష్టాలతోటి ముందుకు వడివడిగా సాగుతున్నటువంటి ఈ సంక్షేమ హాస్టళ్లలో ఇట్లాంటి సమస్యల మూలంగా నువ్వు ఇట్లా కాస్మోటిక్ ఛార్జీలని పెండింగ్లో పెట్టి 4-5 నెలలు గడపడం వల్ల ఇంకా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి తక్షణమే నువ్వు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలని పెంచాలా, ఏదైతే 4 నెలల్లో పెండింగ్లో పెట్టినామో వాటిని విడుదల చేయాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుమ్మిలోడ్లు గుమ్మిలో ఉండాలా, గువ్వలలో పిల్లలు ఉండాలంటే కాదు, గుమ్మిలోడ్లు దంగాలే అయితేలోనే గువ్వలలో పిల్లలు అవుతారు. కాబట్టి నువ్వు ముందైతే వాళ్ళకు నిధులను విడుదల చేయి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకు నిధులను పెంచు, లేకపోతే నీ గద్దె దించడం కోసం విద్యార్థి లోకం మరోమారు మలిదశ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.
ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి జన్మదినం శనివారం ఉన్నందున ఆయన జన్మదిన వేడుకను పురస్కరించుకొని నేడు సునీల్ రెడ్డి యువసేన ప్రతినిధి సంఘం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లను వితరణ చేశారు. సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని యువసేన సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి యువసేన ప్రతినిధి సంఘం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి జన్మదినం శనివారం ఉన్నందున జన్మదినం సందర్భంగా నేడు రేపు బాల్కొండ నియోజకవర్గంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేడు మోర్తాడ్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తరగతి గదులకు ఒక్కో గది చొప్పున 7 గదులకు 7 సీలింగ్ ఫ్యాన్లు వితరణ చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో బాల్కొండ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న అహంకార రాజకీయ వ్యవస్థను రూపుమాపి నియోజకవర్గంలోని ప్రజల ఆశీర్వాదంతో 2019 సంవత్సరంలో బాల్కొండ నియోజకవర్గంలో కీలక పదవిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు ఒడ్యాట్ రవి, మోర్తాడ్ గణేష్, తక్కూరి ప్రవీణ్, సాగర్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. సరస్వతి మాతాది అది కూడా అమ్మగారి దృష్టికి తీసుకోవద్దు. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయినా, ఈ స్టేజ్ ఉంది చూడండి, ఈ స్టేజ్ గారు పేరున్నారు. ఎప్పుడన్నా ఎండాకాలం నీళ్లు వచ్చినాయి ట్యాంకర్లతో మీ గల్లీలో, ఎవరి పేరుంది దాని మీద? సునీల్ రెడ్డి గారు ఎవరు? టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మన కవితక్క గారి అనుచరుడు. ఆరెంజ్ బస్సులు పోతాయి కదా రోడ్డు మీద, ఆ బస్సులకు 300 బస్సులకు ఓనరు. మన లెక్కనే సావేల్ గ్రామంలో చిన్న బడిలో గవర్నమెంట్ స్కూల్లో సావేల్ ఊర్లో చదువుకొని హైదరాబాద్కు 3000 రూపాయల జీతం చేస్తూ ఇప్పుడు ఒక 300-400 కోట్లకు అధిపతి అయింది. సునీల్ రెడ్డి అంటే ఎవరో ఆకాశంలో నుంచి ఊడిపడలే, శ్రీమంతుడు కాదు. వర్గ ప్రజల ఆత్మీయ నాయకుడు, జనహృదయ నేత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత గౌరవనీయులు శ్రీ ముత్యాల సునీల్ రెడ్డి గారి జన్మదినం రేపు పురస్కరించుకొని ఈ రోజు నుండి రేపటి వరకు ముత్యాల సునీల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరపాలని వారి అనుచరులుగా మేము బాల్కొండ నియోజకవర్గంలో నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏదో నాయకుల జన్మదినాలు ఉన్నాయంటే కేకులు కట్ చేయడం, చాక్లెట్లు పంచడం కాకుండా పాఠశాలలకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని వారి అనుచరులుగా మేము నిర్ణయించుకొని నియోజకవర్గంలో ఈ రోజు నుండి జన్మదిన వేడుకలు ప్రారంభించడం జరిగింది. రేపు జరగబోయే జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించుటకు నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగా మోర్తాడ్ బాలికల పాఠశాలలో విద్యార్థుల ఉపయోగార్థం వచ్చే వేసవిలో వారికి తీవ్ర ఇబ్బందులు ఈ వేసవిలో ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సునీల్ యువసేన ప్రతినిధులుగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలికల పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లను జన్మదినం సందర్భంగా, సునీల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సీలింగ్ ఫ్యాన్లను డొనేట్ చేస్తున్నాము. నూతన రాజకీయ శక్తిని సునీల్ రెడ్డి రూపంలో ఈ నియోజకవర్గ ప్రజలకు అందించి ఎవరైతే అహంకారంతో విర్రవీగుతూ ఈ నియోజకవర్గంలో ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తూ పేటరేగిపోతున్న శక్తులను 2019లో ఖచ్చితంగా ప్రజా ఆశీర్వాదంతో సునీల్ రెడ్డి గారు ప్రజా బాణంగా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ ఆనిముత్యంగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఒక ఆదర్శ నేతగా అవతారం ఎత్తుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైతులు ప్రస్తుతం పండిస్తున్న పసుపు పంటను నేరుగా ఏఎంసీ ద్వారా విక్రయాలు మద్దతు ధరతో జరుగునని, రైతులు దళారులను నమ్మకూడదని జక్రన్పల్లి వ్యవసాయ అధికారి సంజీవ్ కుమార్ అన్నారు. పసుపు పంటను నేరుగా మార్కెట్ గోదాములకు చేర్చి సరైన లాభాలు పొందాలని, రైతులు మోసపోకుండా చేయాలనే ఉద్దేశంతోనే నేరుగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినారు. వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ పసుపు పంటను నేరుగా ఏఎంసీ గోదాములలో విక్రయాలు జరిపి మద్దతు ధరతో రైతులు లాభాలు పొందాలని అన్నారు.
మండల పరిధిలో గల గ్రామాలలోని రైతులు తాము పండించిన పసుపు పంటను నేరుగా విక్రయించుకోవచ్చని, అలాగే రైతులకు ఏవైనా సందేహాలు సమస్యలు ఉన్నా తన దృష్టికి తెస్తే తప్పకుండా తీర్చి పరిష్కరించి సలహాలు ఇస్తానని అన్నారు. పసుపు పంటకు అధిక లాభాలు రావడానికి రైతులకు తన వంతు పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. పసుపు పంటను అధికంగా పండించి మండలం టాపర్గా రావాలని కోరుకుంటున్నానని అన్నారు. మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో చక్రాన్పల్లి మండల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ప్యాక్స్ సొసైటీ చైర్మన్లు మరియు ఆధారితులకు ఈనాం దానిపై ఈరోజు అవగాహన కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ఏడీఏ వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ సాయిల్ సైన్స్ సైంటిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా కేవీకే సైంటిస్ట్ డాక్టర్ శశాంక్ గారు, హార్టికల్చర్ ఆఫీసర్ మహిపాల్, వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకు రాబో పసుపు పంట కోతలు స్టార్ట్ అవుతుంది కాబట్టి పసుపు పంటలో కోత చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిని బాయిలింగ్ చేయడం మరియు ఆరబెట్టిన దాన్ని మార్కెట్కు తరలించడం. ఈ మార్కెట్కి తరలించే ఉద్దేశంలో దళారుల వ్యవస్థ లేకుండా డైరెక్ట్ మన నిజామాబాద్ ఏఎంసీ మార్కెట్లో మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈనాం సెంటర్కి తరలిస్తే మనకి మనం పండించిన పసుపు పంటకి అధిక రాబడులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు అనవసరంగా మధ్యధరలకు అమ్మకుండా ఈనాం సెంటర్కి తరలించాలని చెప్పేసి ఈ ప్రజాప్రతినిధుల ద్వారా మన మండలంలోని రైతు సోదరులకు తెలియజేయడం జరిగింది. అత్యధిక కాన్పులు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రిగా ఆర్మూర్ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1000 కాన్పులు జరిపించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి 20,000 రూపాయల విలువ చేసే డెలివరీ టేబుల్ను వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధిక ప్రసవాలు నిర్వహిస్తున్నామని, లయన్స్ క్లబ్ ఇందూరు ఆధ్వర్యంలో డెలివరీ టేబుల్ను ఆర్మూర్ ఆసుపత్రికి అందించడం అభినందనీయమన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులే కాకుండా అన్ని రకాల సేవలు అందించడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధిక కాన్పులు కావడానికి కృషి చేస్తున్న డాక్టర్లు, నర్సులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకుని మరిన్ని సేవలను పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇందూర్ అధ్యక్షుడు గర్దాస్ శంకర్, డాక్టర్ రాజేష్, ఆర్మూర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డెలివరీ టేబుల్ మనకు డొనేట్ చేయడం జరిగింది. వారు విశాల హృదయంతో మన ఆర్మూర్ ఆసుపత్రికి దానం చేయడం జరిగింది. ఇందూర్ లయన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకా చాలామంది దాతలు ముందుకు వచ్చి మనం ఈ ఆసుపత్రికి ఇంకా మంచి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అందరినీ అభ్యర్థిస్తూ కూడా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఆర్మూర్ ఆసుపత్రి లోపల అంతకుముందు ఆర్మూర్ ఆసుపత్రి ఏ విధంగా ఉండింది, ప్రస్తుతం ఆర్మూర్ ఆసుపత్రి ఏ విధంగా ఉంది. ఈరోజు నేను ఇప్పుడు వచ్చినట్టు చూస్తే ఈరోజు అందరితోటి, చిన్నపిల్లల కేరింతలతోటి, వాళ్ళ తల్లిదండ్రుల సంతోషాలతోటి ఈ ఆసుపత్రి నిండి ఉంది. చాలా గర్వంగా కూడా ఉంది. ఇక్కడి సిబ్బంది అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు 2016 జనవరి అనేది ఈ ఆర్మూర్ ఆసుపత్రిని బాగా అభివృద్ధి చేసింది. ఒకప్పుడు సంవత్సరం మొత్తంలో 8 కేసులు అయితే 2016 లోపల దాదాపుగా 1000 డెలివరీ కాన్పులు అనేది ఈ ఆసుపత్రి అందించింది. మీరు 1000 కాన్పులు ఇంటూ 30,000 చొప్పున చేసుకున్న దాదాపు 3 కోట్ల వర్త్ బెనిఫిట్ అనేది ఈ ఏరియా పబ్లిక్ ఈ ఆసుపత్రి చేయడం జరిగింది, ఇక్కడి సిబ్బంది చేయడం జరిగింది. సో అందుకు గాను మా ఆసుపత్రి డాక్టర్స్కు, నర్సింగ్ స్టాఫ్కు, ఇంకా 4th క్లాస్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరియు ఈ ఆసుపత్రిని ఆదరించినటువంటి
పత్రికా మిత్రులకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా దీనికి వచ్చి సర్వీసెస్ తీసుకున్నటువంటి పబ్లిక్ కూడా మేము అభినందన తెలియజేసుకుంటున్నాము. ఈ ఆసుపత్రి ఇంకా ముందు చాలా బాగా సర్వీసెస్ అందించాలి. కాన్పుల సేవలే కాకుండా వివిధ రకాల సేవలు కూడా ఈ ఆసుపత్రి అందించాలి. మరి ఇంకొక 15 రోజుల లోపల మనకు ఈ ఆసుపత్రిలో ఇంకో విభాగం కూడా మనం అందుబాటులో వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడి స్టాఫ్ యొక్క చిత్తశుద్ధితోటి మనము 1 నెలలోనే డబుల్ సెంచరీ తప్పనిసరిగా కొడతామని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి జక్రన్పల్లి మండల కేంద్రంలోని పిహెచ్సి యందు నేడు డాక్టర్ శివకుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరగాలని, ఏఎన్ఎంలు ప్రసవాలు తప్పక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని డాక్టర్ శివకుమార్ సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలని, ఏఎన్ఎంల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. వైద్య విధానంలో చురుకైన పాత్ర పోషించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలలో మన నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానం దక్కడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అలాగే గ్రామాలలో టీబీ క్యాంపులు, క్యాన్సర్ క్యాంపులు ఏర్పాటుకు ప్రణాళిక చేయనైనదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకున్న వారికి పారితోషికం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సురేష్, ప్రేమలత, స్వరూప, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఈ వ్యాధి ఇలా ఎందుకు వచ్చింది, ఈయనకు వచ్చిన తర్వాత ఈ పిల్లలకి ఎందుకు వచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాను సార్. చుట్టూ ఉన్న సర్వే హౌస్ వస్తే వాళ్ళందరూ శాంపుల్స్ తీసుకెళ్ళాను అయింది. ఇంకొకటి హెచ్పల్లి సిఎస్ఏలో నార్మల్ డెలివరీనా 50% సేవింగ్, 50% పోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం ఎల్ఐసిఎస్ అయింది ఏంటి దాంట్లో ఇప్పుడు ప్రీవియస్ నార్మల్ డెలివరీ అయిన కేసెస్ ఏమున్నాయి G2 దాంట్లో మీద G2 కానీ G3 కానీ దాంట్లో పెట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2016 భూసేకరణ చట్టం బిల్లుపై ఎలాంటి చర్యలు జరగకుండానే ఆమోదం తెలపడం సిగ్గుచేటని, 2016 భూసేకరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై ధర్నా నిర్వహించి 2016 భూసేకరణ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ దబనం, గుండుసూది పార్టీలంటూ దురుసుగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. ప్రజా ఉద్యమాలను పోలీసు బలగాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు కేసీఆర్ అంతు చూస్తారని ఆయన హెచ్చరించారు. భూసేకరణ చట్టాన్ని వెనుకకు తీసుకోవాలని నిరసన తెలుపుటకు వెళ్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, లాల్యా నాయక్, భూమన్న, సదమస్తుల వెంకటి, సామ్రాట్, సంజీవ్, చంద్, నామ్దేవ్, కిషన్, గుండేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న అసెంబ్లీలో 2016 భూసేకరణ చట్టాన్ని ఎలాంటి చర్చ జరగకుండానే, ప్రతిపక్షాల ఆమోదం లేకుండానే ఇవాళ మరి ఆమోదం తెలపడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. మన రాష్ట్రంలో పరిపాలన ఒంటెత్తు పోకడగా నడుస్తూ ఉంది. ఇవాళ నోటికి తాళం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఈ ఇతర పార్టీలను తిట్టడం సరైనది కాదు. అంటే గుండు పిన్ను పార్టీలు అని చెప్పేసి, దబనం పార్టీలు అని చెప్పేసి హేళన చేయటం ఇది కేసీఆర్కి తగదు. నువ్వు ఎంతకాలం ఉంటావు అనేది కూడా ఇవాళ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిపాలన చూస్తూ ఉన్నారు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో గత ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి గతి పట్టిందో నీకు కూడా అదే రకమైనటువంటి గతి పడుతుంది. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి సిపిఎం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మల్లన్న భూసేకరణ చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా, ఇవాళ రస్తారోకలు చేసినా, కనీసం వాళ్ళ యొక్క ఆందోళన తెలిపినా కానీ వాళ్ళని ఇవాళ ఉద్యమాలని అణచివేయాలని చెప్పేసి ఇవాళ పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ అరెస్టు చేయటం ఇది తగదు. కాబట్టి నువ్వు కూడా ఉద్యమం చేస్తే ఇవాళ వచ్చినావు. కాబట్టి నువ్వు ఆ ఉద్యమాన్ని ప్రతిపక్షాలు చేసినటువంటి సూచనని నువ్వు చూసి అమలు చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పుని ఎత్తి చూపించేటటువంటి బాధ్యత ఇవాళ ప్రతిపక్షాల మీద ఉంది. కాబట్టి దాన్ని
పని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే ఒక రకంగా మొండిగా ఉంటే రాబోయేటటువంటి రోజుల్లో జరిగేటటువంటి ఉద్యమానికి ప్రభుత్వమే ఇవాళ కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని జగన్పల్లి మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయం యందు ఉపాధి హామీ పనుల నివేదికల విచారణకు అంతా సిద్ధమని సోమవారం నుండి పనుల నివేదికల విచారణ టీంల ద్వారా చేస్తున్నట్లు ఏపీఓ ధర్మారెడ్డి వెల్లడించారు. గ్రామాలలో ఇప్పటి వరకు జరిగిన పనుల యొక్క పూర్తి విచారణకు సిద్ధమైనట్లు వచ్చే టీంలకు సహకరించాలని ఏపీఓ ధర్మారెడ్డి సూచించారు. ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీల పనుల నివేదికలను విచారణ చేపట్టి భాగంలో జనవరి 2 నుండి మండల పరిషత్ కార్యాలయం గ్రామాలలోని ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పనిచేయుచున్న నివేదికలను జిల్లా యంత్రాంగం పరిశీలిస్తుంది. దీనికి గాను జిల్లా స్థాయి అధికారులు నివేదికలను పరిశీలించి అవకతవకలు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని ఉపాధి హామీ ఏపీఓ ధర్మారెడ్డి అన్నారు. ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ తమ నివేదికలను సంపూర్ణంగా పూర్తి చేసి ఉంచాలని ఉదయం నుండి గ్రామాలలో విచారణలు సంబంధిత అధికారులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. జక్రాంపల్లి మండలానికి సామాజిక బృందంలో రావడం జరిగింది. అంటే మన మండలంలో 16 విడత సమావేశానికి సంబంధించింది డిఆర్పీలు విఎస్ఎల్ రావడం జరుగుతుంది. గ్రామాల వారికి ఎవరు చుట్టూ నుండి గ్రామాల వారికి వస్తారు. అలాగే ఉపాధ్యాయంలో జరిగిన పనులను మనం తనిఖీ చేయడం జరుగుతుంది. మండలంలో ఎవరైనా కూలీలో కానీ సమస్యలు ఉంటే విఎస్ఎల్ డిఆర్పీ చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళకు డిఆర్పీలకు విఎస్ఎల్కి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మన మండలంలో జక్రాంపల్లిలో ఫైలింగ్ అంటే అందరూ ఫిలేషన్ వచ్చాక ఫైలింగ్ కూడా వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఈ రోజు రేపు ఫైలింగ్ సబ్మిట్ చేస్తాము. వాళ్ళు శుక్రవారం రోజు గ్రామాలకు రావడం జరుగుతుంది. ఆర్మూర్ మండలం మామిడిపల్లి నలంద స్కూల్లో విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలపై రైతు బజార్తో ఉండే లాభ నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడ్డ ఇబ్బందులు, నగదు రహిత లావాదేవీలపై ఆర్మూర్ మండలం మామిడిపల్లి నలంద స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుతున్న కాలానుగుణంగా రైతు బజార్ క్రయ విక్రయాలపై విద్యార్థులు రైతు బజార్ను ఏర్పాటు చేశారు. రైతు బజార్లలో సరుకులను అమ్మే విధంగా విద్యార్థులు పప్పు, కూరగాయలు, కాస్మెటిక్, ఫ్రూట్స్ తదితర వాటిని విద్యార్థులు స్టాలు ఏర్పాటు చేసుకొని విక్రయాలు జరపడం చాలా వినోదం, ఆనందాన్ని కలిగించిందని స్కూల్ కరస్పాండెంట్లు సాగర్, ప్రసాదులు తెలిపారు. ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నలంద హై స్కూల్లో తూనికలు కొలతలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. తూనికలు కొలతలు అనగా పిల్లలకి మార్కెట్లో కూరగాయలు ఏ విధంగా కొనాలి, మరియు పండ్లు మరియు పప్పు దినుసులు ఏ విధంగా తీసుకోవాలి దానిపైన పిల్లలకి అవగాహన నిర్వహించడం జరిగింది. మరియు కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్స్ నిషేధించడం జరిగింది. దానిపైన పిల్లలకు అవేర్నెస్ జరిగింది. తూనికలు కొలతలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. తూనికలు కొలతలు అనగా మార్కెట్లో కూరగాయలు ఏ విధంగా కొనాలి, పండ్లు ఏ విధంగా కొనాలి, మరియు పిల్లలకి ప్లాస్టిక్ కవర్స్పై అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. మరియు పప్పు దినుసులు ఏ విధంగా తీసుకోవాలి దీనిపైన పిల్లలకి ఈరోజు మా స్కూల్లో రైతు బజార్ నలంద రైతు బజార్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో కూరగాయలు ఏ విధంగా తీసుకోవాలి, పప్పు దినుసులు ఏ విధంగా తీసుకోవాలి, పండ్లు ఏ విధంగా కొనాలి, ఆ విధంగా ఏ విధంగా తీసుకోవాలి దాని మీద అవేర్నెస్ జరగడం జరిగింది. దీనికి పూర్తి సహకరించడం మా టీచర్స్కి, మా పేరెంట్స్కి అండ్ మా పిల్లలకి అంటే మా పిల్లలందరికీ
పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్మూర్ కేంద్రంలో పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, దీనికోసం రైతుల వద్ద నుండి ఉత్తరాలు సేకరించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు అందజేస్తామని పసుపు బోర్డు ఆల్ ఇండియా పోరాట అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి హెచ్పీ గ్యాస్ కార్యాలయంలో విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జిల్లాలో పసుపు పంట రైతులు గిట్టుబాటు లేక నష్టపోతున్నారు. దీనికి నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటలు అధికంగా పండిస్తున్నారని, ఆర్మూర్ కేంద్రంలో ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతుల వద్ద నుండి ఉత్తరాలు సేకరించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను కలవనున్నట్లు ఆల్ ఇండియా పసుపు బోర్డు పోరాట సమితి అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి హెచ్పీ గ్యాస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పసుపు రైతులకు మద్దతు ధర లేకపోవడంతో నష్టపోతున్నారని, పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. ప్రపంచంలో 75% భారతదేశం నుండి ఎగుమతి అవుతుంది. గతంలో ప్రభుత్వాలు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. తెలంగాణ పసుపు రైతుల తరపున ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు రైతుల వద్ద 1,00,000 ఉత్తరాలు సేకరించి రైతుల ఆవేదన వ్యక్తపరుస్తామన్నారు. వచ్చే నెల 18న ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో రైతు సంఘాల ప్రతినిధులను సమావేశపరిచి భవిష్య కార్యాచరణపై చర్చిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ నియోజక కన్వీనర్ నక్కల చిన్నారెడ్డి, కొరుట్ల నియోజక కన్వీనర్ బైనా ప్రశాంతులు ఉన్నారు. ఏ విధమైనటువంటి సహకారము లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, పసుపుకు ప్రత్యేక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి ఇటు రాష్ట్రము అటు కేంద్రము పసుపు రైతుల్ని మరి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో దీనికి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి మరి 10 సంవత్సరాలుగా కొట్లాడుతున్నప్పటికీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక పోరాటాలు చేసినప్పటికీ మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి గత సాధారణ ఎన్నికల సమయంలో 2014లో అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి టీడీపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు, మద్దతు ధర ఇప్పిస్తామని చెప్పారు. కానీ అమలు కాలేదు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి మేము తెలంగాణ పసుపు రైతుల సంఘం తరపున మరి ప్రతి రైతు ఈరోజు ఉత్తర తెలంగాణలో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. దాదాపు 1,00,000 ఉత్తరాలు ప్రధానమంత్రికి మరియు ముఖ్యమంత్రికి రాస్తూ వెంటనే ఏర్పాటు చేయడానికి, మరి ఈ యొక్క డిమాండ్లు నెరవేర్చడానికి మరి కార్యాచరణ రూపొందించాల్సిందిగా మేము అటు రైతులను కోరుతున్నాం. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. మరి మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా 2 ఉత్తరాలు రాయాల్సిందిగా, తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ముందుకు రావాల్సిందిగా రైతులు కోరుతున్నా. అదేవిధంగా జనవరి 18వ తేదీ రోజు ఆర్మూర్ మార్కెట్ యార్డు కమిటీలో, ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో మరి ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి రైతు సంఘాల ప్రతినిధులను మరి అందరినీ సమావేశపరిచి ఈ యొక్క మరి ఉత్తరాల ఉద్యమాన్ని, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణను మరి రూపొందించడం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశాం. కాబట్టి జనవరి 18వ తేదీ నాడు మరి ఈ తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాల నుంచి తమ ప్రతినిధులను, గ్రామాభివృద్ధి కమిటీలు కూడా ప్రతినిధులను పంపి ఉదయం 11 గంటలకు ఆ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసతి గృహాలకు కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. మోర్తాడ్ మండలంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్లు వితరణ చేసిన సునీల్ రెడ్డి యువసేన నేతలు. పసుపు పంట నేరుగా ఏఎంసీ ద్వారా విక్రయాలు, దళారులను నమ్మవద్దన్న జక్రన్పల్లి ఏవో సంజీవ్ కుమార్ వెల్లడి. అత్యధిక కాన్పులు జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రిగా ఆర్మూర్ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1000 కాన్పులు చేశాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ వెల్లడి. 2016 భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. పట్టణంలోని కొత్త బస్టాండ్లో జీవో కాపీలను దగ్ధం చేసిన సిపిఎం నాయకులు. ఆర్మూర్ కేంద్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి. పసుపు బోర్డు ఆల్ ఇండియా పోరాట అధ్యక్షుడు కోటపాటి నరసింహానాయుడు వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.